ఇట్లా ఉంటే ఇప్పుడు దీనిపైనే రాజకీయాలంతా ఇప్పుడు ఇటు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఏది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు. సో ఒకసారి చూస్తే 20న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు. తెలంగాణలో 5, ఏపీలో 5 స్థానాలకు పోలింగ్. 3న నోటిఫికేషన్, 10 నుంచి నామినేషన్లు. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. కాంగ్రెస్కు 4 సీట్లు దక్కే అవకాశం. జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, కుసుమ్, అంజన్, బండ్ల గణేష్, సంపత్, షబ్బీర్ పేర్లు ప్రచారంలో. 2 స్థానాల్లో పోటీ పడాలని బీఆర్ఎస్ యోచన. 1 స్థానంలో సత్యవతి రాథోడ్కు మరోసారి అవకాశం. బీసీ అభ్యర్థినైనా నిలబెట్టే ఛాన్స్ ఉందని ప్రచారం. దీనిలో చెప్పినటువంటి వాళ్ళల్లో ఇక్కడ ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఏదైతే రాసుకొచ్చిందో జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, కుసుమ్, అంజన్, బండ్ల గణేష్, సంపత్, షబ్బీర్ ఇలా ఒక్కరికి రాదు. నేను చెప్తా ఉన్నా, రాసి పెట్టుకోండి. దీంట్లో ఎవరికి కూడా రాదు. మనకున్నటువంటి సమాచారం మేరకు ఇక్కడ ఎవరెవరికి జీవన్ రెడ్డికి ఎట్లా ఇస్తారా? జీవన్ రెడ్డిని సంధాయించడం అయిపోయింది, జీవన్ రెడ్డిని అలగడం అయిపోయింది, బుజ్జగించడం అయిపోయింది జీవన్ రెడ్డిని. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీగానే ఆయన పోటీ చేయాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీలు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ అక్కడ ఆ సంబంధించినటువంటి దగ్గరనే ఆయన పోటీ చేయాలి. కానీ ఆయన పోటీ చేయకుండా ఆయన వెనకాడికి వేయడం జరిగింది. సో దానికోసం అని చెప్పేసి జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి అడిగినప్పటికీ ఏ విధంగా ఇస్తారు? ఇప్పటికే మల్లికార్జున గారికి కావచ్చు, ఏఐసిసి నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులకు మాత్రమే పదవులు ఇస్తాం. రెండోది యువతకి, ముఖ్యంగా యువతకి ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పుడు జీవన్ రెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, వీళ్ళు ఏమైనా ప్రెస్ మీట్ పెడితే ఎవరైనా చూసేటోడు ఉన్నారా? వీళ్ళు మాట్లాడితే వినటోళ్ళు ఉన్నారా? వీళ్ళు బుజ్జగిస్తే కనీసం కాంప్రమైజ్ అయ్యేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సింది. మళ్ళీ రెడ్డిలే 1, 2 ఇక్కడ ఎవరు? ఈ జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి ఈయన పేర్లు ప్రముఖంగా వినపడతా ఉన్నాయి. మరొక పక్కన ఇంకో రెడ్డి, మన వేం నరేందర్ రెడ్డి పేరు వినపడతా ఉన్నది. ఇట్లా పోతూ ఉంటే చాలామంది రెడ్డి సామాజిక వర్గం నుంచి చాలామంది అనుకుంటా ఉన్నారు. కానీ దీంట్లో జీవన్ రెడ్డికి అవకాశం ఉండదు. గతంలో పోటీ చేసి ఓడిపోయిండు ఎమ్మెల్యేగా, ఆయనకు అవకాశం ఉండదు. ఈ ఏఐసిసి నిబంధనలకు విరుద్ధం ఇది. ఇప్పటికే మల్లికార్జున ఖార్గే గారు ఈ సంబంధించినటువంటి పోస్టులపైన మీరు నాకు రావద్దు, ఓడిపోయినటువంటి వ్యక్తులు గతంలో ఒకటేసారి అవకాశం ఇస్తాం పార్టీ, మీరు ఓడిపోండి గెలవండి, దానికి సంబంధం లేదు. ఇప్పుడు కనుక జీవన్ రెడ్డికో లేకపోతుంటే జగ్గారెడ్డికి ఒకరికి అవకాశం ఇచ్చిందనుకో, ఓడిపోయినటువంటి వాళ్ళకి అందరికీ కూడా రావాలి. మరిగా కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయినటువంటి వాళ్ళకి మళ్ళీ ఈ 4 సీట్లు కేటాయిస్తే మరి మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకేడ పోవాలి? జీవన్ రెడ్డి విషయానికి వస్తే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన నానా రకాలైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాల నోళ్ళు మూయించేటువంటి ప్రయత్నంగా చేయకపోగా వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని ఇంకా బొక్కబోర్లో పడేసేటువంటి ప్రయత్నం. ఆయనకు ఎట్లా ఇస్తారు? గతంలో జగిత్యాల నుంచి అనుకుంటా టికెట్ ఇచ్చింది, ఆయనకు ఓడిపోయాడు. రెండోది జగ్గారెడ్డి, సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. వాళ్ళ భార్యకో పదవి, ఈయనకో పదవి. జగ్గారెడ్డికి మళ్ళీ ఇస్తారు. వాళ్ళ బిడ్డకు కూడా అనుకుంటా జగ్గారెడ్డి కూతురు కూడా ఏదో పదవి ఉన్నది. ఎట్లా ఇస్తారు జగ్గారెడ్డికి మళ్ళీ పదవి? అంటే ఒక్క ఇంట్లో ఒక 4 పదవులు ఇచ్చుకుంటూ ఉండాలన్నట్టు వీళ్ళు. ఈ జగ్గారెడ్డి మామూలుగా తిట్టిండా? జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని ఏమని తిట్టిండు? మామూలు బూతులు తిట్లే. మళ్ళీ ఈ జగ్గారెడ్డికి రాగానే ఇప్పుడు ఓహో అని చెప్పేసి ఇట్లా భజన కొట్టుకుంటా మొత్తం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుక్కుని భార్యకు ఒక పదవి ఇప్పించుకున్నాడు, కూతురుకో పదవి ఇప్పించుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్న విషయం ఏంటిదంటే వీళ్ళ కనుక మళ్ళీ పదవులు ఇచ్చినట్టయితే ఉంటే మీ పతనాన్ని మీరే కోరి తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. పార్టీ కోసం మొదటి నుంచి 20 ఏళ్ళుగా కష్టపడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. 20 ఏళ్ళుగా కష్టపడుతున్నారు. పార్టీలో జెండాను మోసి భుజాలు కాయలు కాసినటువంటి వాళ్ళు ఉన్నారు. బీసీ కోటాలో యువకులకు ఇవ్వరు. యువకులు ఉన్నారు కదా, మంచి మేధావులు ఉన్నారు. ఈరోజు ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెడతా ఉంటే కనబడతా ఉన్నారు, 1-2 మాత్రమే కనబడతా ఉన్నారు ప్రెస్ మీట్లలో. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలకు, బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చేటువంటి నేతలు. ఒకవేళ కనుక అదే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇచ్చినట్టయితే ఉంటే ఆయన గట్టిగా కొట్లాడుతున్నటువంటి సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఒకరికి ఇచ్చే ఆయన ఒక యువకుడు గట్టి కౌంటర్ ఇస్తూ ఉన్నాడు. మాట్లాడేటువంటి వ్యక్తి, చాలా విభాగాల్లో పనిచేసినటువంటి వ్యక్తి సామా రామ్మోహన్ రెడ్డి. అర్హుడు, అది 100% అర్హుడే. ఒకవేళ యాదవ్ నుంచి ఇచ్చినట్టయితే ఉంటే చరణ్ కౌశిక్ ఉన్నాడు, అక్కడ ఇవ్వండి. సో గతంలో తుంగతుర్తి టికెట్ను సైతం కూడా
ఆయనకు వద్దంటే ముఖ్యమంత్రి గారు బుజ్జగిస్తే సైలెంట్గా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారు అవసరమైందంటే ఇంకొక ఎస్సీకి ఇవ్వండి. ఇక్కడ ఓడిపోయినటువంటి కాంగ్రెస్లో ఉన్నట్టు జీవన్ రెడ్డి ఓడిపోయిండు, జగ్గారెడ్డి ఓడిపోయిండు, అంజన్ కుమార్ యాదవ్ ఓడిపోయిండు, సంపత్ ఓడిపోయిండు, షబ్బీర్ అలీ ఓడిపోయిండు. ఇట్లా మొత్తం ఓడిపోయినటువంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు ఏదో ముంగడ పెట్టి ఏదో ప్రచారం. మీకు మాత్రం ఇలా నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటిదంటే ఈ ఉన్నటువంటి జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, కుసుము ఇలా ఈ పేర్లలో ఎవరికొకరు కూడా రాదు. ఇది రాసి పెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా 100% రాదు, ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళ గతంలో ఎమ్మెల్యేగా టికెట్లు ఇచ్చిళ్ళు, ఎంపీలుగా టికెట్లు ఇస్తే ఓడిపోయి వచ్చిళ్ళు. అంటే ఇక ఎవరు లేరుగా, వీళ్ళే ఉన్నారా మొనగాళ్ళు. సో ఒకసారి చూద్దాం. నాకు తెలిసి దీంట్లో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో నాకు తెలిసి ఒకరి రెడ్డికి, ఒకరు బీసీకి, ఇప్పుడు ఇంకోటి మైనార్టీ కోట అంటా ఉన్నారు. మైనార్టీ కోటలు ఇక్కడ కూడా రాదు. మైనార్టీకి ఏదో మంత్రి పదవి అది అని చెప్పేసి అంటా ఉన్నారు, కానీ మైనార్టీలకు దక్కేటువంటి దక్కినాయి. ఇప్పుడు షబ్బీర్ అలీని తీసుకుంటారా, అజరుద్దీన్ ఓడిపోయా, ఫిరోజ్ ఖాన్ ఓడిపోయా, మళ్ళీ ఎవరిని తీసుకుంటారా? తీసుకునేటువంటి అవకాశం 100% లేదు. వాళ్ళకి పదవులు కూడా ఇచ్చేటువంటి ఆస్కారం అయితే లేదు. నాకు తెలిసి అద్దంకి దయాకర్ 100% కన్ఫామ్. అద్దంకి దయాకర్ ఏమో మాల సామాజిక వర్గం. ఇప్పటికే మాలలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందనేది మాదిగల యొక్క వాదన. కాబట్టి ఒకటేమో ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి సైతం కూడా మాల సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్కి అవకాశం ఇస్తే, మాదిగ సామాజిక వర్గం నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి 2 మాదిగ సామాజిక వర్గానికి, అంటే 2 ఎస్సీ సామాజిక వర్గానికి, ఒకటేమో ముఖ్యంగా రెడ్డికి, ఇంకొకటేమో బీసీకి. అద్దంకి దయాకర్, చరణ్ కౌశిక్, అలాగే సామ రామ్మోహన్ రెడ్డి, ఇంకొక వ్యక్తి మహిళ మరి కోటలో ఇస్తారా లేదని చూడాలి. సునీతారావు ప్రయత్నిస్తూ ఉన్నది, చాలామంది కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు, మహిళా విభాగం కూడా చూద్దాం. కానీ వీళ్ళకి మాత్రం రాదు. ఈ పేర్లు ఏవైతే 6-7 పేర్లు రాసిందో, ఈ 6-7 పేర్లలో ఒక్కల పేరు కూడా రాదు, ఒక్కరికి కూడా ఇవ్వరు. ఇది గ్యారంటీ. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న పోలింగ్ నిర్వహించనున్నట్లు సోమవారం వెల్లడించింది. తెలంగాణలో ఎమ్మెల్సీ మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, యగ్గే మల్లేశం, మీర్జా రియాజులు పదవి కాలం మార్చి 29తో ముగియనుంది. ఇందులో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన యగ్గే మల్లేశం గత ఏడాదే కాంగ్రెస్లో చేరారు. మీర్జా రియాజులు హసన్ మజ్లిస్ నేత కాగా మిగిలిన 3 బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో 5 స్థానాలతో పాటు ఏపీలో 5 స్థానాలు కలిపి మార్చి 3న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు మార్చి 10వ తేదీ చివరిది. మార్చి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. మార్చి 24వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ ముగించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో అధిక సీట్లు అధికార కాంగ్రెస్ దక్కించుకోనుంది. ఒక్క స్థానాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశం కనబడుతుంది. తమ స్థానాన్ని తమకే ఇవ్వాలని మజ్లిస్ పట్టుబడితే ఆ మేరకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అధికార పార్టీ అభ్యర్థులుగా పలువురు పేర్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. ఓసీ కేటగిరీ నుంచి జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, బండ్ల గణేష్, కుసుమ్ కుమార్ రావు, బీసీల నుంచి అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, ఎస్సీ కోటాలో సంపత్ కుమార్, మైనార్టీ వర్గం నుంచి ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ, అజ్మతుల్లా రేసులో ఉన్నారు. అయితే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను కలుపుకొని బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మరి పార్టీని వీడిన వారందరూ అధికార పార్టీకి మద్దతు ఇస్తారా, లేక తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ మళ్లీ సొంత పార్టీకి అండగా నిలుస్తారా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి పరిమితం కాకుండా 2వ స్థానానికి అభ్యర్థిని బరిలో నిలపాలని బీఆర్ఎస్ యోచిస్తుంది. ఈ మేరకు త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రాథమికంగా ఒక ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం సత్యవతి రాథోడ్కు మళ్లీ అవకాశం కల్పించినట్లు తెలిసింది. బీసీ వాదంపై
చర్చలు నడుస్తున్న వేళ బీసీ అభ్యర్థికైన అవకాశం దక్కవచ్చన్న ప్రచారం కొనసాగుతుంది. ముఖ్యమైన తేదీలు ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 3, నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 10వ తారీఖు, నామినేషన్ల పరిశీలన మార్చి 11 వరకు ఉంటుంది, నామినేషన్ల ఉపసంహరణ మార్చి 13 వరకు, పోలింగు మార్చి 20 అదే రోజున సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్లను లెక్కబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టుగానే బీసీ కోటాలో అంజన్ కుమార్ యాదవ్ నిన్న ఏదైతే ఆ యాదవ్ల సమావేశంలో ఘాటైనటువంటి రెడ్లపైన విమర్శలు చేసిండో అంజన్ కుమార్ యాదవ్ పేరు వినబడతా ఉన్నది. అంజన్ కుమార్ యాదవ్కు రాదు, ఇది రాసి పెట్టుకోరు. వస్తే చరణ్ కౌశిక్ యాదవ్. అలాగే ఎస్సీ కోటాకు వచ్చినట్టయిన తర్వాత సంపత్ కుమార్ గతంలో ఓడిపోయినటువంటి వ్యక్తికి ఇస్తారా? ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా మైనార్టీ వర్గం నుంచి ఫిరోజ్ ఖాన్ ఓడిపోయాడు, షబ్బీర్ అలీ ఓడిపోయాడు, వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి అవకాశం కనబడతలేదు. ఇక దాని తర్వాత రెడ్డి సామాజిక వర్గం నుంచి జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ పేర్లన్నీ రాదు. ఇక్కడ ఒకసారి చూసుకుంటే అద్దంకి దయాకర్ యొక్క పేరే రాయలేదు, అద్దంకి దయాకర్ది పేరే రాయలేదు. మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్. నాకు తెలిసి ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఏదైతే ఉందో అద్దంకి దయాకర్ ఒకటి యువకులకు ఇవ్వాలంటే, మళ్ళీ మాట్లాడేటువంటి వ్యక్తికి ఇవ్వాలంటే అక్కడ యాదవ్ సామాజిక వర్గం నుంచి చరణ్ కౌశిక్తో పాటు సామా రామ్మోహన్ రెడ్డి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇదంతా కూడా రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తున్నటువంటి విధానం. ముఖ్యంగా యువతకు అవకాశం ఇవ్వాలి, మాట్లాడేటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇదంతా కూడా ఈ ఓల్డేజ్లోకి వెళ్ళిపోయింది వాళ్ళంతా కూడా. జగ్గారెడ్డి కావచ్చు, ఈ జీవన్ రెడ్డి కావచ్చు, షబ్బీర్ అలీ కావచ్చు, వీళ్ళ మాటలు వినే పరిస్థితులు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీల పైన గతంలో నానా రకాలైనటువంటి విమర్శలు చేసిన మళ్ళీ వాళ్ళకి ఎట్లా ఇస్తారు? వాళ్ళకి ఇస్తే మాత్రం ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళందరూ కూడా పార్టీకి దూరం అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి అది అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. చూద్దాం మరి. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే, ఇస్తే నలుగురు కూడా ఇవ్వచ్చు రేట్లకే. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమని చెప్పేసి నేను అన్నటువంటి విధంగా రేట్లకే 4 ఇచ్చింది అనుకో, ఇక మళ్ళీ మీరు తట్టబుట్ట చదువుకొని మళ్ళీ ఫామ్ హౌస్కి ఏ విధంగా కేసీఆర్ ఏ విధంగా అయితే ఉన్నాడో మీ పైన కూడా అదే విధమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో చూద్దాం మరి ఏ రకంగా దీన్ని ముందుకు సాగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్గా మారిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీని ఏ విధంగా ఫిల్ చేయాలనేది.